జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం నారాయణ భట్టతిరి స్మరణ చేసినటువంటి మనందరికీ కూడా మార్గాన్ని చూపినటువంటి ఆ నారాయణీయాన్ని చదువుకుంటున్నాం. అందులో 2వ దశకంలో 7వ శ్లోకాన్ని ఇప్పుడు చదువుకుందాం. ఇంతకుముందు ఆయన ఆ దేవదేవుని ఎలా ప్రార్థన చేశారో విన్నాం. కిందటి సంచికలో లక్ష్మీదేవి ఆమె నిన్ను చూస్తూ నిన్ను ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వారి వద్దే స్థిరంగా ఉంది. తనని ధ్యానం చేసేటువంటి వాళ్ళని కూడా ఆమె కొంచెం దూరంగానే ఉంచింది. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా స్థిరంగా ఉండలేదు. ఎందుకంటే తనని ధ్యానం చేయటం కంటే నీలో మమైకమైపోయేటువంటి వాళ్ళని తాను చాలా ప్రేమంగా చూసుకునేది, చాలా ప్రేమమయంగా చూసుకునేది ఆ తల్లి అంటూ ఆ దేవదేవుని యొక్క రూపానికి పరవశించిపోతూ లక్ష్మీదేవి నీ యొక్క భక్తుల వద్దే స్థిరంగా ఎక్కువగా ఉంటుందయ్యా అంటూ నేను ప్రమాణాన్ని చూపిస్తున్నానంటూ నారాయణ భట్టతిరి చక్కగా ప్రార్థన చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఏ శ్రీరామ్ ఆ భగవంతుడికి ప్రార్థన చేసుకుంటూ ప్రణామం చేసుకుంటూ ఆ విఘ్నేశ్వరికి కూడా ప్రణామం చేసుకుంటూ మనం నారాయణీయులకి అడుగు పెడదాం. ఇప్పుడు ఈ 2 శ్లోకాలలో ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ 2 శ్లోకాలలో ముఖ్యంగా ఆయన భక్తి యోగము, కర్మ జ్ఞాన యోగాల గురించి చెప్తున్నారు. అంటే వాటి గురించి వివరంగా చెప్పారు అని కాదు. ఆయన ఉద్దేశం మనలాంటి సామాన్యులందరూ కూడా ఏ మార్గం ద్వారా వెడితే ఆ దేవదేవుని సన్నిధానానికి సులభంగా వెళ్ళగలుగుతారో తాను వెడుతూ మనని ముందుకు నడిపిస్తూ ఆయన ఈ ప్రార్థన చేశారండి. కాబట్టి ఈ 2 శ్లోకాలలో ఉన్నది ఏమిటో మనం స్పష్టంగా ఎందుకు ఆయన కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని కాదు భక్తి యోగమే మనకి చాలా సులభమైందని చెప్పారో తెలుసుకుందాం. సరేనా? ఏవం భూతతయా హి భక్త్యా విహితో యోగస్స యోగద్వయాత్ కర్మ జ్ఞానమయాద్ భృసోత్తమతరో యోగీశ్వరై గీయతే. ఆయన మామూలుగా చెప్పట్లేదు. విష్ణు సహస్రనామాన్ని చెబుతున్నప్పుడు భీష్మ పితామహులు ఏ విధంగా చెప్పారో ఈ నామాలన్నీ కూడా యోగులు మహర్షుల తపస్సు ద్వారా ధ్యానం ద్వారా ఏ విధంగా చెప్పారో ఆ నామాలు నీకు చెబుతున్నానయ్యా అని చెప్పాడు ధర్మరాజుకి భీష్మ పితామహులు. విష్ణు సహస్రనామాలు అని చెబుతారు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. నేను ఆ విషయాన్ని మాత్రమే చెబుతున్నాను, నేను స్వయంగా చెప్పటం లేదు అని ఏ విధంగా చెప్పారు అదేవిధంగా ఈయన కూడా యోగీశ్వరై గీయతే. మహాయోగులందరూ కూడా ఏది గానం చేసి అనుభవించి మనకి చెబుతున్నారో దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నానంటూ సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మిక భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషై లభ్య రమావల్లభ. ఓ రమారమణ, మహానుభావ, శ్రీమన్నారాయణ, ఏవం భూతతయా హి ఆ కారణం వల్ల మాత్రమే. ఏ కారణం వల్ల చూడండి చెప్తున్నాడు. భక్తి అభిహిత. మహానుభావులారా, ఇంతకుముందు నారాయణ భట్టతిరి ఆయన శ్లోకంలో ఏం చెప్పారో మనం ఒకసారి తథ్యాన గుణానుకీర్తన రసాసక్త తత్ ధ్యాన గుణ అనురక్త ఆసక్త. ఎవరైతే
నీ యొక్క గుణగానాన్ని చేస్తూ ఆ రసామృతంలో ఓలలాడిపోతూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ అశ్రువులు నిరంతరంగా నీ ఆనంద ధ్యానామృతంలో కలిసిపోతూ ఆ అశ్రువులని తెలియకుండానే అశ్రువులు కారిపోతూ ఉన్నాయో ఆ అశ్రువులలో ఓలలాడిపోతూ ఉన్నారు. అది గొప్ప భక్తి యోగము. అటువంటి భక్తి గురించి ఈయన ఇప్పుడు మాట్లాడుతున్నారండి. ఆ భక్తి యోగము, అటువంటి భక్తి శీత బాష్ప విసరై ఆనందమూర్ఛోద్భవై, ఆ పరమానంద పడిపోతూ ఆనంద బాష్పోల్ని కిందకి కారుస్తూ ఎవరైతే తమని తాము మర్చిపోతున్నారో అటువంటి భక్తి యోగము, ఆ భక్తి యోగము కారణంగా మాత్రమే, అటువంటి భక్తి యోగం కారణంగా మాత్రమే భక్తి అభిహిత సయోగ, ఆ కారణంగా ఆ భక్తి అది భక్తి యోగము అని చెప్పబడింది. ఎవరైతే మనసులో తాదాప్యం చెందిపోతూ నీపై ధ్యానంలో మునిగిపోతున్నారో ఆ ప్రేమైక భక్తిని భక్తి యోగము అని చెప్తున్నారు. నాకు అలాంటి భక్తి యోగం మాత్రమే కావాలి. ఆయన అందుకు కూడా కారణం చెప్తున్నారు చూడండి. భక్తి అభిహిత సయోగ ద్వయాత్, సయోగ ద్వయాత్, ద్వయాత్ ఏంట ద్వయాత్, ఆ రెండు ఏమిటి? కర్మ జ్ఞానమయాత్, కర్మ జ్ఞాన యోగాలు, యోగము కర్మ జ్ఞాన యోగ సయోగ ద్వయాత్. ఏ రెండు యోగాలు ఉన్నాయి చూడండి. యోగత్ రెండు యోగాలు. అవి ఏంటంటే ఈ రెండిటితో పోలిస్తే, ఈ రెండు యోగాలతో పోలిస్తే, ఏ రెండు యోగాలు? కర్మ జ్ఞాన, కర్మయోగము జ్ఞానయోగము. ఈ రెండిటితో పోలిస్తే భక్తి యోగము, ఎవరైతే పరవశం చెందిపోతో నీలో తాదాప్యం చెందిపోతున్నారో వారి పొందేటువంటి ఆ భక్తి, ఆ భక్తి యోగము మహాశ్రేష్టమైనది. భృశ ఉత్తమతరహ, ఆ యోగము మహా ఉత్తమోత్తమైనటువంటిది. అంటే ఇక్కడ ఎంత బాగా చెప్పారో చూడండి. యోగేశ్వరై గీయతే, యోగీశ్వరై మహామహాయోగులందరూ కూడా గీయతే పారాయణం చేశారు, గానం చేశారు. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ. నాదించే నిదే నారదాదులచే విధి వీధులలో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆ విధంగా వారందరూ కూడా పరవశం చెందిపోతూ నీ నామాన్ని గానం చేస్తూ వాళ్ళు చెప్తున్నారు ఏమని? భక్తి యోగము, భక్తితో పరవశం చెందిపోతూ నీ సాన్నిధ్యానికి త్వరితంగా వెళ్ళగలము అని. అందుకే యోగీశ్వరై గీయతే, ఆ ఉత్తమోత్తమైనటువంటి గొప్ప గొప్ప ఋషుల చేత ప్రశంసింపబడినటువంటి, గానం చేయబడినటువంటి ఆ భక్తి యోగమే అందరికీ కూడా శ్రేష్టము. అయితే కర్మయోగం, జ్ఞానయోగం భగవంతుని యొక్క సన్నిధానానికి చేర్చరా అంటే అది మీకు వచ్చే శ్లోకంలో ఆయన చెప్తున్నాడు. ఎందుకు ఆ రెండు కొంచెం కష్టము అను, రెండు చాలా కష్టంట. నిజానికి కూడా చాలా కష్టమేనండి. మన మనసుని లగ్నం చేయలేము. కర్మ జ్ఞాన యోగాల గురించి నెక్స్ట్ కంటిన్యూషన్ శ్లోకాల్లోనే మీకు చెప్తాను. ఇక్కడ ఈయన ఏమంటున్నారు చూడండి. సౌందర్య
ఏక రసాత్మకే త్వయి నీవు, నీ యొక్క రూపం, నీవు చూపించేటు కరుణ, నీవు చూపించేటువంటి అపారమైనటువంటి ప్రేమ, దయ, అసలు ఇవన్నీ కూడా నీలో అందరినీ సమ్మోహనపరిచేటువంటి ఆ రూపాన్ని మించి ప్రవహిస్తున్నటువంటి ఆ కరుణారసము, ప్రేమరసము నీ ఆత్మ, నీ శరీరం అంతా నిండిపోయింది, అణువణువు నిండిపోయింది. అది ఏ విధంగా స్రవిస్తోందో తెలుసా? ప్రేమ ప్రకర్షాత్మిక, ప్రేమ ప్రకర్షాత్మిక, గాఢమైనటువంటి ప్రేమతో నిండిపోయి వర్షిస్తోందిట మా మీద అప్రయత్నంగా. భక్తి నిశ్రమమేవ, భక్తి నిశ్రమమేవ, నిశ్రమ, శ్రమ లేకుండా సులభంగా అప్రయత్నంగా మేము ఏ విధంగా భక్తితో తన్మయమైపోయి నీ ధ్యానంలో ఉండిపోయాము. నీలో అని ఉన్నటువంటి ఆ రసము, ప్రేమ రసము మాపై అవిరళమంగా అప్రయత్నంగా మాపై కురుస్తోందయ్యా. శ్రమ లేకుండా మాకు ఆ ఆనందాంబుదుల మేము తేలిలాడుతున్నామయ్యా. భక్తి నిశ్రమమేవ, అప్రయత్నంగానే విశ్వపురుషై, సృష్టిలో ఉన్నటువంటి పురుషులందరి మీద, ప్రాణులందరి మీద, మానవులందరి మీద కూడా లభ్య, అందరికీ కూడా కురుస్తోంది, అందరికీ సమస్త ప్రాణికోటికి లభ్యమవుతోంది. చూసావా రమావల్లభ? ఎవరైతే తధ్యాన గుణాను కీర్తన రసాసక్త, ఇది మీకు 5వ శ్లోకంలో భగవానుడు చెప్పాడు, ఆయన నారాయణ భట్టతిరి. ఎవరైతే ఆయన యొక్క గుణగానాల్లో మైమరిచిపోతూ ఉంటారో, అలాగే 6వ శ్లోకంలో సీతా బాష్ప విసరై ఆనందమూర్ఛోద్భవై, తెలియకుండా కన్నులు అశ్రు బాష్పాలతో నిండిపోయి ఒళ్ళంతా కూడా తడిసిపోతూ ఉన్నదో, ఎవరైతే అటువంటి భక్తి పారవశ్యంతో ఉండిపోతారో, అటువంటి భక్తి యోగం నిన్ను చేరటానికి మాకు సులభమైంది అని మహామహర్షులందరూ కూడా గానం చేస్తూ మా అందరికీ చెప్పారయ్యా. అందుకు భక్త ధ్రువుడు, భక్త ప్రహ్లాదుడు, నారదుడు లాంటి వాడు అనేక మంది ఉన్నారు, అనేక మంది మాకు మార్గోపదేశం చేశారయ్యా అంటూ నారాయణ భట్టతిరి భక్తి యోగం గురించి చెబుతూనే మరి కర్మజ్ఞాన యోగాల గురించి అవి కొంచెం మనకి కష్టం అని చెప్పారు. యోగద్వయాత్, ఎందుకో చూడండి. నిష్కామం నియత స్వధర్మచరణం, నిష్కామం ఎలాంటి, ఇప్పుడు భక్తి యోగంలో కేవలము ఆ భగవానుని నిర్మలమైనటువంటి మనస్సుతోటి, ప్రేమతోటి తండ్రి బిడ్డ న్యాయంలో ధ్యానం చేసుకోవాలి. తల్లి బిడ్డ ధ్యానంలో మమైకమైపోవాలి. అంతకంటే మనకి ఏమీ తెలియదు, ఏమీ రాదు, ఏమీ చేయలేము. ఇది మాత్రం మన చేతుల్లో ఉన్నది, ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ కర్మజ్ఞానద్వయాత్, ఈ 2 యోగాల గురించి ఎందుకు చెప్తున్నాడో చూడండి. ఎందుకు ఆ 2 కూడా మనకి అలవై కానివి అని చెప్తున్నాడు. నిష్కామం, నిష్కామం కోరిక లేకుండా ఉండాలి. ఏమిటి? కర్మయోగంలో, కర్మయోగం ద్వారా నిన్ను సాధించాలంటే నియత స్వధర్మచరణం, నీ ధర్మాన్ని నియత, నీకై నిర్ణయించబడేటువంటి స్వధర్మాన్ని ఆచరణం ఆచరిస్తున్నప్పుడు నిష్కామం, నువ్వు నిష్కామంతో ఉండాలి. ఎలాంటి ఆశ ఫలాలు నీవు అనుభవించకూడదు, అసలు ప్రేరణ కూడా నీలో రాకూడదు. మానవులకు సాధ్యమా? అది కాదు కదా. కాబట్టి యత్కర్మ యోగాభిధం, యత్కర్మ యోగం అభిధం, అది చాలా కష్టం. చెప్పటానికి సులభమే, చేయటానికి సులభమే, కానీ నిష్ఫలాపేక్షలమై నిష్పాక్షికంగా కర్మలని మనము చేయలేము. మనసు మన స్వాధీనంలో ఉండదు. మనం స్వాధీనంలో ఉంచుకుందాం అనుకున్నా మనపై మొత్తం పంచభూతాల యొక్క
త్రిగుణాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మనము ఆ విధంగా కర్మయోగాన్ని చేస్తూ నిష్ఫలాపేక్షలమై చేస్తూ నీ దగ్గరికి రావడం చాలా కష్టము. నీ తద్దూరే తత్ దూరే తత్ ఆ కర్మయోగం ద్వారా నిన్ను చేరాలి అనుకునేటువంటి మార్గము దూరేత్య ఫలం వస్తుంది, కానీ చాలా కాలం పడుతుంది. జన్మలు కూడా మారిపోవచ్చు. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ అలాంటి ఫలం మనకి దక్కకపోవచ్చు. కాబట్టి అదొక్కటే కాదు, జ్ఞానఫలము కూడా, జ్ఞానయోగము కూడా యదోపనిషత్ జ్ఞానోపలభ్యం పునః యత్ ఉపనిషత్ జ్ఞానఫలం. ఒకవేళ జ్ఞాన మార్గం ద్వారా నిన్ను దరి చేరుదాము అంటే కూడా యత్ ఉపనిషత్ జ్ఞాన ఉపలభ్యం, ఉపనిషత్తుల్లో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా జ్ఞాన మార్గాన్ని అనుసరించి పునః మళ్ళీ నీ వద్దకు రావాలి అనుకుంటే అది కూడా మాకు అసాధ్యమే. ఎందుకు? తత్వ్యక్తతయా సుదుర్గమతరం. ఇది చిత్తస్య మనస్సుకు సంబంధించినది. ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది మనస్సుకు సంబంధించింది. కర్మ మార్గము చేతలకు సంబంధిస్తే జ్ఞాన మార్గము మనసుకు సంబంధించింది. చిత్తస్య దుర్గమతరం. ఎంత కష్టమో చూడండి. అవ్యక్తతయా అవ్యక్తతయ అసలు ముందు వ్యక్తం కాదు. మనకి జ్ఞానం అనేటువంటిది కంటికి కనపడదు, కేవలం మనసుకు మాత్రమే కనపడేది. అంటే మనం ఆనందిస్తూ అనుభవిస్తూ చేయవలసినటువంటి జ్ఞాన మార్గం అది. కాబట్టి అవ్యక్తతయ అసలు కంటికే కనపడదు. అది ఈ చర్మచక్షులకి కనపడదు. బాహ్యంగా మనం సాధించలేము. అంటే మనస్సుతో మాత్రమే దానిని సాధించగలుగుతాము. అంత కష్టమైనటువంటి సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్ విభో. ఓ మహానుభావ విభో, అలాంటి కష్టమైనటువంటి మార్గాన్ని మేము ఎంచుకోలేము. తత్ ప్రేమాత్మక భక్తి, తత్ ప్రేమాత్మక, తత్ ఏదైతే ప్రేమాత్మక ప్రేమతో కూడినటువంటి భక్తి రసం, ఏదైతే ఆ భక్తి రసం ఉందో సతతం దానిని మాత్రమే ఎల్లప్పుడూ స్వాదీయసి శ్రేయసి, ఏది శ్రేష్టమైనదో దానిని మాత్రమే స్వాధీనం చేసుకుని నీ సన్నిధానానికి రావడానికి మేము ఆరాటపడుతున్నామయ్యా. నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మయోగాభిందరం తత్తూరేత్య ఫలం యతోపనిషజ్ఞానోపలభ్యం పునః తత్వ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్ విభో తత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. రెండు కూడా మనం ఏ విధమైనటువంటి మార్గంలోకి పెడతామో ఆ మార్గం మనకి ఎంత సుగమంగా ఉండాలో అది ఆయన మనకి చెప్తున్నారు. మనకి ఉపనిషత్తులలో బహుశా కఠోపనిషత్తులో అనుకుంటండి శ్రేయ మార్గము ప్రేయ మార్గం అని రెండు ఉన్నాయి. శ్రేయ మార్గము శ్రేయస్సుని చూపిస్తుంది, ప్రియ మార్గము సంసార జంజాటంలో పడుతూ భగవంతుని ధ్యానం చేసుకుంటూ వెళ్ళటం. అయితే రెండు దారిలో ఒకటే, కాకపోతే అది కష్టం. ఎప్పటికీ ఈ జన్మ తరించగలుగుతామో మనకే తెలియదు. కానీ అదే శ్రేయ మార్గం ద్వారా వెడితే ఖచ్చితంగా మన మనస్సుకి మార్గం తెలిసిపోతుంది. దేవదేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళటానికి మనకి మార్గం తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన నడిపిస్తూ ఉంటాడు, మనం వెడుతూ ఉంటాం. ఎంతోమంది ఋషులని ఎంతోమంది భక్తులని మనకి దారి వేసి చూపించారు. మనకి ఆ మార్గం ద్వారా వెడుతుంటే మనకి అతి సులభంగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు, తప్పులేదు.
రాక్షసులైనప్పటికీ కూడా వాళ్ళు ఎవరు, ద్వారపాలకులు ఇద్దరు కూడా 3 జన్మలు ఎత్తి నీ దగ్గరికి వస్తామని చెప్తారు. కాబట్టి వాళ్ళు ఆ రావణాసులు, రావణ కుంభకర్ణులు, హిరణ్యకశిపులు వాళ్ళిద్దరూ కూడా 3 జన్మలెత్తి మీ దగ్గరికి వస్తాము అని చెప్పేసి ఆ ద్వారపాలకులు ఇద్దరు అడిగారు. ఎందుకంటే 100 ఏళ్ళు నిన్ను ధ్యానం చేసుకుంటూ, నిన్ను నామస్మరణ చేసుకుంటూ ఈ సంసారంలో పడి నిన్ను వదిలి ఉండలేము. 100 ఏళ్ల పాటు నిన్ను వదిలి మేము ఉండలేము. కాబట్టి శత్రువులుగా అయినా సరే 3 ఏళ్ళు మాత్రమే ఉంటాము, 3 జన్మలు మాత్రమే ఉండి నీ దగ్గరికి వస్తామని చెబుతారు వాళ్ళు విరోధంగా. అందుకని అంటే విరోధమై భగవంతుని చేరుకుందామా, లేకపోతే ప్రేమగా ఉంటో జన్మలు ఎత్తుతో ఆయన దగ్గరికి వెళదావా అనేటువంటిది మన మనస్సుకి నిర్ణయించుకుని చెప్పుకోవాలి. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, మనం మానవులం, హిరణ్యకశిపులైన, రావణ కుంభకర్ణుల, శిశుపాల దంతభక్తులు కూడా భగవంతుని ఆశీర్వాదంతో 3 జన్మలు ఎత్తారు. అనుక్షణం వాళ్ళ మనసులో వాళ్ళకి తెలుసు విరోధంతో అయినా దేవదేవుని సన్నిధానానికి వెళ్ళిపోవాలి అని అనేక రకాలైనటువంటి అకృత్యాలు చేస్తూ ఆయనకి కోపాన్ని తెప్పించి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ మనసు చాలా దృఢమైనటువంటిది, పట్టిన పట్టు వదలకుండా ఉండేవారు. తపస్సు చేయాలంటే తపస్సు చేశారు, బ్రహ్మను మెప్పించారు. కానీ మన మనసు మన స్వాధీనంలో లేదు. సమస్తము కూడా భగవంతుడు ఆయన ఎందే ఉంచుకున్నాడు, మనకి ఆయన ఎందే ఉంచుకుని మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏది మృదువైనటువంటి మార్గమో దానిని మాత్రమే మనం ఎంచుకోవాలి. ఖచ్చితంగా కర్మ మార్గం చాలా కష్టమైంది. అయితే నిష్కామంతో చేయాలి, నిష్ఫలాపేక్షతో చేయాలి, నిస్వార్థంతో చేయాలి. చెయ్యొద్దని కాదు, చెయ్యండి. అందులో కూడా భక్తి మార్గాన్ని ఎంచుకోండి, సేవా మార్గాన్ని ఎంచుకోండి. అదేవిధంగా జ్ఞాన మార్గం నిరంతరము కూడా యోగ వాసిష్టంలో చెప్పినట్టు నిరంతరము ఆ దేవదేవుని యొక్క గుణగానాన్ని వింటూ దానిని పెంచుకుంటూ అది జ్ఞాన మార్గంగా ఈ జన్మ ఏమిటి, ఈ కర్మ ఏమిటి అంటూ నిజానిజాలను నిర్ధారణ చేసుకుంటూ జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తూ అందులో కూడా భక్తి మార్గాన్ని ఎంచుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా మనం వెళ్ళగలుగుతామో ఖచ్చితంగా ఆ దేవదేవుని యొక్క కృప మన పైన ఉంటుంది. నారాయణ భట్టదిరి ఆ విధంగా చెప్తున్నారు ఇక్కడ మనకి. మనందరం కూడా భక్తి మార్గంలో నడుద్దాము. అది మనందరికీ సులభమైనటువంటి ఓ మహాప్రభో, హే పరంధామ, ఈ కర్మయోగము జ్ఞానయోగం ద్వారా నిన్ను చేరగలమో లేమో. ఎందుకంటే మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా మా పైన తాపత్రయాలు మమ్మల్ని దొల్లిస్తూ ఉంటాయి. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ 3 కూడా మమ్మల్ని వాటిలో పొర్లిస్తూ ఉంటాయి. ఎప్పటికీ నీ దారి చేరగలమయ్యా. కాబట్టి మాకు నిర్మలమైనటువంటి భక్తి మార్గాన్ని ప్రసాదించవయ్యా అంటూ ఆయన ఏవం భూత దయాహి భక్త్య విహితో యోగస్వయోగ దయాత్ కర్మ జ్ఞానమయాత్ భృస్తమతరో యోగీశ్వరై గీయతే సౌందర్యైకరసాత్మికే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యారమావల్లభాం నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మయోగాభిదం తద్దూరేత్య ఫలం యదౌపనిషతజ్ఞానోపలభ్యం పునః తత్వ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో తత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. అది మాత్రమే శ్రేష్టమయ్యా. ఆ శ్రేష్టమైనటువంటి భక్తి మార్గాన్ని మాకు ప్రబోధించవయ్యా. ఆ మార్గం ద్వారా నీ దగ్గరికి వస్తే మాకు ఆ లక్ష్మీదేవి కూడా మా వెంటే ఉంటుంది. మాకు ఎలాంటి ఈతి బాధలు ఉండవు, శారీరక బాధలు ఉండవు
అంటూ నారాయణ భట్టతిరి మహదానందంగా మనందరికీ ప్రబోధం చేస్తున్నారు. ఆ దేవదేవుని ప్రార్థన చేస్తున్నారు. మనందరూ కూడా ఆ భగవాన్ని ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ముందుకు అడుగు పెడదాం. వచ్చే 2 శ్లోకాలలో ఆయన మనకి ఏ విధమైనటువంటి మార్గాన్ని చూపిస్తారో తెలుసుకుందాం. పరమయోగులండి అందరూ కూడా. మనందరూ తరించాలని, కలియుగం నామస్మరణ చేసుకుంటూ ఆ దేవదేవుని సన్నిధానానికి వెళ్ళాలని, సులభమైనటువంటి భక్తి మార్గంలో పయనించమని ఆయన ఆచరిస్తూ మనకు చెప్తున్నారు. కాబట్టి నిర్మలమైన మనస్సుతో ఆ దేవదేవుని ధ్యానం చేసుకుందాం. జై శ్రీరామ్. వచ్చే సంచికలో మరో 2 శ్లోకాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.